నమస్తే, నా పేరు కే భద్రాజీ, ఆర్టిస్ట్. ఏజ్ 60, హైట్ 5 feet 6 inches. నా కాంటాక్ట్ నెంబర్ 9949133016. నేను ఇప్పటి వరకు 30 మూవీస్ వరకు చేశాను, 10 సీరియల్స్ చేశాను, అలాగే ఒక 40 షార్ట్ ఫిల్మ్లు చేశాను. రీసెంట్గా రిలీజ్ అయిన సినిమా కమిటీ కుర్రోళ్ళలో మంచి యాక్షన్ చేశాను, ఇంట్రడక్షన్లోనే ఉంటుంది. అలాగే ఓ పెట్టగత సినిమాలో హీరో తండ్రిగా చేశాను. తర్వాత రీసెంట్గా RX100 మంగళవారం, అలాగే ఉత్తరం సినిమా చేశాను. అలాగే టుప్ టుప్ అని ఒక సినిమా బజాజ్ మోటార్ బండి మీద ఆధారపడి తీశాను, కామెడీ, అందులో చేశాను. ఇంకా చాలా సినిమాలు, షాను అనే సినిమా చేశాను. ఈ అమ్మాయి నాకు నచ్చింది, సువర్ణ, సూర్య ద మ్యాన్ ఆఫ్ పవర్, ఇలా చాలా సినిమాలు చేశాను. నేను థియేటర్ ఆర్టిస్ట్, నాకు సినిమా అంటే మంచి ఇంట్రెస్ట్. నేను థియేటర్ ఆర్టిస్ట్ని కాబట్టి నాకు మంచి అవకాశం ఇస్తే తప్పకుండా నేను అన్ని ప్రూవ్ చేసుకుంటాను. ప్రిఫర్డ్ లాంగ్వేజెస్ తెలుగు అండ్ ఇంగ్లీష్. థ్యాంక్ యూ సార్. అవకాశం ఇస్తే ఆశిస్తూ మీ భద్రాజీ, ఆర్టిస్ట్, హైదరాబాద్. నమస్తే. మొన్న మా ఆవిడ ఏమవుతుందంటే, ఓ గడ్డం పెంచేస్తున్నారు, ఏమైనా సన్నాసుల్లో కలిసిపోతారా అంది. కన్నాసుల్లో కలిసిపోతారా అందని నాకేమో కళ్ళు ఎర్ర చేశాను. వెళ్తే వెళ్ళండి కానీ నాకు అభ్యంతరం లేదు, కానీ ఆస్తి అంతా నా పేరు రాసేసి వెళ్ళిపోండి అంతే. అమ్మని ఐడియా తగలడిపోను అనుకుని ఏం చేశానంటే, వెళ్తానే, నాకు ఇప్పుడు కాదు 1982లోనే నువ్వు నా జీవితంలో తయారైనప్పుడే వెళ్ళిపోదామనిపించింది. చేసిన తప్పుకు మరి మనమే శిక్ష అనిపించాలి కదా అని అలా కంటిన్యూ చేస్తుంటే, నీకు ఇలాగుందా, వెళ్తానే, ఆ రోజు వచ్చినప్పుడు చెప్ప పెట్టకుండా నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్తానో తెలుసా? హిమాలయ పర్వతాలు వెళ్ళిపోతాను. అక్కడ సర్వశక్తులు సంపాదించి తిరిగి వస్తాను. అప్పుడు నువ్వు బతుకుంటావు ఉండవచ్చు అవకాశం, కానీ నేనప్పుడు నేనేంటో, నా శక్తులేంటో వీళ్ళందరికీ తెలియజేస్తాను. తక్కువ అంచనాకే ఈ గడ్డంలో చాలా మహత్యం ఉంది. ఇక్కడ గడ్డం తెలబడుతుంది, పైన నలుపు రావట్లేదు. అంటే చింత చచ్చిన పులుపు సావట్లేదు అనమాట అని అనిపిస్తుందా నీకు? లేదో, టైం వచ్చేటప్పుడు దూకేస్తా. నేను హిమాలయ పర్వతాలు వెళ్ళిపోతా, అక్కడ సర్వశక్తులు సంపాదిస్తా. అప్పుడప్పుడు రజనీకాంత్ గారు వెళ్తుంటారు, అక్కడికి వెళ్తా. నన్ను అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావు. నేను సిగ్గిడ్స్ వయసు చెప్తానండి. మొన్న ఆదివారం నేను ఏమంటే, ఓ సరదాగా వెళ్ళి చాలా అయితే కదా తినని చికెన్ ఒక 1/2 kg చిన్న చిన్న ముక్కలు కొట్టి తెచ్చుకున్నానండి. తెచ్చి మా ఆవిడకి ఇచ్చానండి. ఏంటిది? ఏదో ఈవిడి అమరేశ్వరి మేనగొడలాగా పెద్ద వాయిస్ షిఫ్ట్ అడిగిందండి. నాకు మరి మనం కూడా మగ ముద్దుకుందగా పొగల్సి ఉంటుంది కదండి. ఎందుకు తేకూడదు? నేను తినాలనుకున్నా, తెచ్చానండి. అంతేనండి. నాకు వారానికి ఒకసారన్నా 200 గ్రాములు కైమా కొట్టి తెమ్మని చెప్తాను. తేనా కొట్టుకోరు. మీకు కావాల్సి చికెన్ తెచ్చుకున్నాను, నేను వండను అని అందండి. ఓన్లీ వండకపోతే మానే కానీ నేనే వండుకుంటానులే అన్నాను. వండుకొని చూస్తాను అందండి. అంతే అండి. ఈ లోపల నాకు సొంత దొరికింది కదని నీ తట్ల సీతక ఇన్నిసార్లు చిచ్చేనాలు నిన్న మళ్ళా కనిపించే ఉంటే కాళ్ళు ఎరగొట్టేస్తున్నాను గట్టిగానండి. అయ్యి బాబు తన్నే తిడుతున్నాను అనుకుని ఏమేం చేసిందంటే, కోమప్పు అయిపోయింది. నెమ్మదిగా పొట్టం కూర ఉండడం మొదలెట్టిందండి. తీరా జరిగిన సంగతి ఏంటో తెలుసా అండి? ఓ పిల్లి కొమ్మలో వస్తుందండి. వస్తుంటే దాని వంకటి తిట్టానండి. తిడుతుందో ఇక్కడ సెట్ అయిపోయిందండి ఆవిడ. ఈ గొప్ప చిత్రంగా ఉంది కదండి. అప్పుడప్పుడు ఇది కాకతాళీయంగా ఆ చిన్న చురకలు వేస్తుంటానండి.